సుపరిపాలన దివస్ సందర్భంగా అటల్ మోడీ సుపరిపాలన యాత్ర నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా అమరావతిలోని స్మృతివనంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 13 అడుగుల విగ్రహాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు బీజేపీ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. కార్యక్రమం అనంతరం సీఎం చంద్రబాబు టీడీపీ కార్యాలయానికి వెళ్లనున్నారు. అక్కడ ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. అందుబాటులో ఉన్న నేతలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. సుపరిపాలన దివస్ సందర్భంగా అటల్ మోడీ సుపరిపాలన యాత్ర నేటితో ముగియనుంది. మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ లైవ్ లో అందిస్తారు. థ్యాంక్ యూ వినోద్ అండ్ గుడ్ మార్నింగ్. భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతిని పురస్కరించుకొని బీజేపీ పార్టీ నిర్వహిస్తున్నటువంటి ఏదైతే అటల్ మోడీ సుపరిపాలనకు సంబంధించినటువంటి బస్సు యాత్ర ఈరోజు ముగిసిపోతుంది. ఈ కార్యక్రమం అమరావతిలో అట్టహాసంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా అటల్ బిహారీ వాజ్పేయికి సంబంధించినటువంటి దార్శనికత, ఆయన పరిపాలించినటువంటి విధానాన్ని ప్రజలలో ఒక అవగాహన కలిగించేందుకు రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 11వ తేదీ నుంచి ప్రారంభించారు. ముఖ్యంగా ధర్మవరంలో మొదటిసారిగా అనంతపురం జిల్లా ధర్మవరంలో ప్రారంభించి కంప్లీట్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బస్సు యాత్ర నిర్వహించిన అనంతరం ఈరోజు చివరి రోజు 25వ తారీఖు ఈ రోజుకు సంబంధించి రాష్ట్ర రాజధాని అమరావతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పలువురు పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమం ఎలా ఉండబోతోంది, ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. ప్రస్తుతం మనము బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ కొందరు బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు కూడా ఉన్నారు. వారిని కూడా కలిగించే ప్రయత్నం ఒకసారి చేద్దాం. చెప్పండి, ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఈరోజు అటల్జీకి సంబంధించినటువంటి ఈరోజు శత జయంతి కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఒక నూతన కార్యక్రమానికి బీజేపీ దారితీసింది. దాంట్లో ముఖ్యంగా ఈ నెల 11వ తారీఖున డిసెంబర్ 11వ తారీఖున ధర్మవరం నుంచి అటల్ మోదీ సుపరిపాలన యాత్రలో భాగంగా ధర్మవరం నుంచి ఈరోజు అమరావతి వరకు ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రతి జిల్లాలో కూడా జాతీయవాదులకు సంబంధించినటువంటి ఒక విగ్రహాన్ని పెట్టాలి. అటల్జీ మాజీ దేశ ప్రధానిగా పనిచేశారు. ఆయన చేసిన దేశంలో అనేక రకాల కార్యక్రమాలు ఏవైతున్నాయో ఈరోజు గ్రామీణ ప్రాంతాల దగ్గర నుంచి యువకుల గురించి, రైతుల గురించి, నిరుద్యోగుల గురించి, అందరి గురించి ఆలోచించేటువంటి ఒక పెద్ద నాయకుడి యొక్క విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయడం చాలా శుభ పరిణామం. ఎందుకంటే అటల్జీ గారు రోడ్లకు సంబంధించిన విషయంలో కావచ్చు, ఈరోజు గ్రామీణ సడక్ యోజన అనే కార్యక్రమాల పేరు మీద గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రోడ్లను హైవే కనెక్టివిటీ చేసినటువంటి ఏకైక నాయకుడు అటల్జీ. అదేవిధంగా చిన్న వయసులో ఉన్నటువంటి పిల్లలు ఎవరుతున్నారో, బాలలు ఎంత ఉంటారో ఆ యొక్క విద్యార్థులందరూ కూడా బాగా చదువుకోవాలని సర్వశిక్ష అభియాన్ ఒక కార్యక్రమం దేశం మొత్తం సంపూర్ణంగా విజయవంతంగా నడుస్తున్న కార్యక్రమం సర్వశిక్ష అభియాన్. అటువంటి కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా నేషనల్ హైవే కనెక్టివిటీ కావచ్చు, పొలిటికల్ కనెక్టివిటీ కావచ్చు, వాటర్ కనెక్టివిటీ కావచ్చు, అదేవిధంగా అగ్రికల్చర్ కనెక్టివిటీ కావచ్చు, ఇలా అనేక రకాల రంగాలలో కనెక్టివిటీని ఏర్పాటు చేసినటువంటి ఒక నాయకుడు అటల్జీ గారు. ఈరోజు ఆ రోజు మోడీ గారు ఏదైతే అటల్జీ గారు ఏదైతే ఆలోచన చేశారో ఆచరణలో పెట్టేటువంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని మోడీ గారు తీసుకున్నారు. అటువంటి అనేక రకాల కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ గవర్నమెంట్లో, కూటమి ప్రభుత్వంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నప్పుడు అటల్జీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి, అటల్జీ గారికి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ఒక బంధం ఏదైతే ఉందో, ప్రతి జిల్లాతో అటల్జీకి ఈ ప్రాంతంలో ఒక బంధం ఉంది. ఆ బంధాన్ని
తీసుకొని మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర రథసారథి పివిఎన్ మాధవ్ గారి నేతృత్వంలో, సత్యకుమార్ గారి నేతృత్వంలో ఈ యొక్క కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం చేయబడింది. ధర్మవరం నుంచి మొదలుకొని ఈరోజు అమరావతి వరకు ఎక్కడికి వెళ్ళినా ప్రతి జిల్లాలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనడం, ఈ కార్యక్రమం చాలా మంచిదని చెప్పేసి అటల్జీ చేసిన సేవా కార్యక్రమాలు గుర్తుపెట్టుకొని ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రజలు తరలిచ్చి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేశారు. ఈరోజు అమరావతిలో పెద్ద ఎత్తున చివరి కార్యక్రమం ఈరోజు అటల్జీ సుపరిపాలన దినోత్సవంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కావచ్చు, పివిఎన్ మాధవ్ గారు కావచ్చు, పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయబోతున్నాయి. సో మీరు చెప్పండి, ఈ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ఇది చాలా శుభ పరిణామనే చెప్పొచ్చు. ఎంతో మందికి చాలా అవేర్నెస్ తెలీదు. చాలా వరకు ఆ అవేర్నెస్ కలిగించడం కోసం మనం మా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు అందరికీ చెప్పడం జరిగింది. ఇది ఓన్లీ జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా జరిగింది. అలాగే పెద్దాపురం మండలంలో జరిగినటువంటి కార్యక్రమంలో కూడా మేము లోకల్ ఎమ్మెల్యేని అడిగితే పెద్దాపురంలోనే కూడా మీరు పెట్టుకోవచ్చని ఆయన పర్మిషన్ కూడా మాకు ఇవ్వడం జరిగింది. నిమ్మకాయల చినరాజప్ప గారు, హీజ్ ఎమ్మెల్యే. మొన్నే పర్మిషన్ తీసుకున్నాము. మాధవన్ కలిసి అది కూడా ఓపెనింగ్ చేస్తాము. థ్యాంక్ యూ. సో మీరు చెప్పండి, ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? మొదటగా మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఒక మంచి కార్యక్రమం చేసినందుకు వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అటల్ మోడీ సుపరిపాలన యాత్ర అనేది ఈ దేశంలోనే ఒక చారిత్రాత్మక ఘటంగా నిలిచిపోతుందని చెప్పి వచ్చినటువంటి ఎవరైతే కేంద్ర మంత్రులు కావచ్చు, రాష్ట్ర మంత్రులు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఒక వ్యక్తి తన జీవితంలో 60 సంవత్సరాల పాటు పార్లమెంట్లో ఉన్నాడంటే ఆయన యొక్క జీవితం ఈ దేశానికి ఎలా అర్పించాడని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు ఉన్నటువంటి జెన్జీ ఎవరైతే ఉన్నారో యువకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అటల్ బిహారీ వాజ్పేయి అంటే ఏంది తెలిసేటువంటి ఒక మంచి అవకాశాన్ని ఈరోజు మాధవ్ గారు మాకు కల్పించారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు 60 సంవత్సరాల పార్లమెంటులో ఈ దేశం కోసం ఎలాంటి సంస్కరణలు చేశారు. ఈరోజు భారతదేశంలో ఒక శక్తివంత దేశంగా ఉందంటే అది పోఖ్రాన్ అణుపరీక్ష. పోఖ్రాన్ అణుపరీక్ష చేయకపోతే మనం అణు నిరాయుధీకరణ లేదు, అణు అనేది ఈరోజు చాలామంది తెలియదు. అలాంటిది అటల్జీ చేశాడన్న విషయం తెలియదు. అదేవిధంగా పాకిస్తాన్తో స్నేహస్తం ఇచ్చాడు. పాకిస్తాన్తో స్నేహబంధం ఉండాలా, ఇరువురు పోతాయి. అలాగే స్నేహస్తం ఇస్తూ వాళ్ళు ఏదైనా తోక జాడిస్తే కార్గిల్లో తగిన బుద్ధి చెప్పి కార్గిల్ విజయం సాధించిన వ్యక్తి అటల్జీ అనేటువంటి విషయం ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఏదైతుందో ఈ జనరేషన్ తెలిసే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఏదైతుందో నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇది సుపరిపాలన. ఆ రోజు అటల్జీ ఏవైతే బాటలు వేసాడో, ఇత్తనాలు బీజాలు పెట్టాడో అవి ఒక వృక్షంగా, ఒక పొలాలుగా ఈరోజు ప్రజలకు అందరూ అందుతున్నాయి. ఏదైతే రోడ్లు కావచ్చు, లేకపోతే ఈరోజు మొబైల్ ఫోన్ అందరికీ వచ్చింది. ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు 2G అదేదైతే విప్లవం, ఏదైతే టెలికాం విప్లవం సాధించారో ఆ విప్లవం కారణంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మనం 6G 5G వాడుతున్నామంటే ఆ రోజు మా యొక్క అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఆ యొక్క అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏదైతే పెట్టాడో టెలికాం ఈరోజు నరేంద్ర మోడీ గారి సహకారంతో మొత్తం ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా మనం ఒక అగ్రగామి దేశంగా ఆ రోజు 14వ స్థానం నుండి ఇక భారతదేశం ఈరోజు 4వ స్థానానికి వచ్చిందంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏదైతే మంచి విత్తనాలు వేసి మంచి స్టాండర్డ్స్ ఏవైతే పునాది వేశారో ఆ పునాది మీద ఈరోజు మన యొక్క ప్రధానమంత్రి ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు ఒక మంచి భవ్యమైనటువంటి భారతదేశ నిర్మాణం చేస్తున్నారు. కాబట్టి ఈ దేశానికి, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది ఒక మంచి సుపరిపాలన అనే ఉద్దేశంతో ఈ యొక్క కూటమి సహకారంతో ఈ యొక్క కార్యక్రమం మేమంతా నిర్వహిస్తున్నాం. మొత్తానికి మాత్రము అందరికి ఈరోజు భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా ఈరోజు అటల్ ఆచరణ మోదీ సుసాధ్యం సుపరిపాలన యాత్ర ధర్మవరంతో మొదలై ఈరోజు అమరావతిలో ముగుస్తుంది. ఈరోజు నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో, అదేవిధంగా ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవన్న గారి నాయకత్వంలో, అలాగే యువమోర్చా నాయకులు సునీల్ రెడ్డి అన్న నాయకత్వంలో, మిట్టవంశీ గారి సహకారంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలో పాల్గొనడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో, గతంలో కాంగ్రెస్ నాయకులు ఆప్కా దో అని వ్యంగ్యంగా మాట్లాడినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు కేంద్రంలో మెడల్ వంచి దాదాపు 21 రాష్ట్రాల్లో పైగా ఈరోజు కాషాయం జెండా ఎగరేసి ఈరోజు అలాంటి మహనీయులకి ఈరోజు నరేంద్ర మోదీ గారు నివాళులు అర్పించడం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడము దేశవ్యాప్తంగా చర్చల్లోకి వెళ్ళింది. ఈరోజు దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే. ఈరోజు అలాంటి మహనీయులకు నివాళులు అర్పించడం, ఈరోజు నేషనల్ కనెక్టివిటీ కావచ్చు, స్వర్ణ చతుర్భుజి ద్వారా, అదేవిధంగా ఏ స్కీమ్స్ తీసుకున్నా అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆశయాలను నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్లో కూడా వికసిత్ భారత్ వికసిత్ లక్ష్యంగా 2047 విజన్ లక్ష్యంగా మేమందరం పనిచేయడానికి ముందుకెళ్తున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున, యువమోర్చా నాయకుల తరఫున మనస్ఫూర్తి కోరుతున్నాం. జై హింద్, జై భారత్.
సో మొత్తానికి మాత్రం భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతిని పురస్కరించుకొని ప్రత్యేకంగా, ఎందుకంటే ఆయన పరిపాలనలో అనేక సంస్కరణలు కూడా తీసుకురావడం జరిగింది. అప్పట్లో 14వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం, సో ఆయన తీసుకున్నటువంటి సంస్కరణల కారణంగా ప్రత్యేకంగా ఈరోజు ప్రపంచంలోనే 4వ స్థానంలోకి కూడా వచ్చిందని చెప్పేసి గుర్తు చేసుకున్నటువంటి నేపథ్యంలో, దానితో పాటు ఆయన సాధించినటువంటి అనేక విజయాలకు సంబంధించి కూడా ఈరోజు ఈ సంస్కరణల సభలో ఇటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు అలాగే కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అలాగే కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, అలాగే పివిఎన్ మాధవ్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీరందరూ కూడా ఆయన సంస్కరణల సభలో ఈరోజు వాటిని స్మరించుకోబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఇప్పటికే అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి పార్లమెంటు కేంద్రాలలో ప్రత్యేకంగా ఆయన కాంస్య విగ్రహాలను అయితే ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు అమరావతిలో కూడా ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి మాత్రం ఇటు పల్లెలకు పట్టణాలకు కనెక్టివిటీ పెంచడంతో పాటు నదుల అనుసంధానానికి కూడా ప్రయత్నించినటువంటి ఆ వాజ్పేయి అందరికీ కూడా ఆదర్శంగా ఉంటాడు. అలాగే కేవలం ఇటు పరిపాలనే కాకుండా పొక్రాన్ అణు పరీక్షలలో ప్రత్యేకంగా భారతదేశాన్ని అగ్రగామిగా ప్రపంచ దేశాల సరసన ధీటుగా నిలబెట్టినటువంటి వ్యక్తిగా కూడా ప్రత్యేక గుర్తింపు పొందడంతో పాటు ఆయన ప్రజా కవిగా కూడా ప్రతి ఒక్క హృదయాన్ని గెలుచుకున్నటువంటి వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని రంగాలలో కూడా నిష్ణాతులైనటువంటి వాజ్పేయి గారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సభ ద్వారా ఇటు ముఖ్యమంత్రితో పాటు అందరూ కూడా చెప్పబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కార్యక్రమం తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటు కేంద్ర కార్యాలయానికి, టీడీపీకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయానికి చేరుకోబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కార్యకర్తలు నేతలతో కూడా ఆయన సమావేశం కాబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి పార్లమెంట్ ఏదైతే అధ్యక్షులు నియమించారో, అలాగే అక్కడ ఉన్నటువంటి జిల్లా కార్యవర్గాన్ని నియమించారో, సో వాటన్నిటికి కూడా ఆయన సమీక్ష చేయబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఎవరైతే కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా అందరి నామినేటెడ్ పదవులైతేనేమి, అలాగే పార్టీ పదవులైతేనేమి, వీటన్నిటికి సంబంధించి ఇంకా అంతలేదో వాటికి సంబంధించి కూడా ఆయన పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. అసంతృప్తిగా ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా ఈ సమావేశం ద్వారా ఏదో ఒక పదవి వారికి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. అలాగే పార్టీకి కష్టకాలంలో పనిచేసేటువంటి ప్రతి కార్యకర్తను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం, వారికి సరైనటువంటి ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పేసి కూడా యువనేత నారా లోకేష్ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా ఇప్పటికే వారానికి 2 రోజుల పాటు ఆయన కేంద్ర పార్టీ కార్యాలయంలో కూడా గడుపుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. అక్కడ సమయాన్ని వెచ్చిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే అంటే ఇప్పటి నుంచే కూడా 2029కి ఏ రకంగా పార్టీ ముందుకు పోవాలి, ఎక్కడ అసంతృప్తి ఉంది, ఎక్కడ ప్రజా సంక్షేమం అందడం లేదు, సో దానికి సంబంధించి అధికారులతో పాటు పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ముందుకు వెళ్ళి వాటిని పరిష్కరించేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా సూచించేటటువంటి అవకాశం ఉంది. ఉదయం అంతా కూడా అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి అలాగే మధ్యాహ్నం నుంచి కూడా ఆయన ఇటు కేంద్ర కార్యాలయం, టీడీపీకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయంలో పాల్గొనబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వినోద్, థ్యాంక్ యూ హరికిషన్.